గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడు ప్రతిదీ కూడా మనము లుక్ వెస్ట్ పాలసీని ఫాలో అవుతూ వస్తున్నాం. అంటే ఇప్పుడు మాత్రం యుఎస్ లుక్ ఇండియా పాలసీని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్ఐఆర్ వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్. మనం అర్థం చేసుకోవాల్సిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటి, రివిజన్ అండ్ దాంట్లో కూడా చాలా మంది ఎలిజిబుల్ ఓటర్స్ అండ్ ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నారు చాలా క్లియర్ కట్ గా. కొంతమంది పొలిటీషియన్స్ అనౌన్స్ చేశారు, మీరు ఎక్కడ ఉంటారో మీ ఊర్లలో మీ పేరు ఎక్కడ లేకుంటే మిమ్మల్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించేస్తారు, అప్పుడు మీకు బెనిఫిట్స్ రాదు, మీకు వచ్చే రేషన్ కార్డు ఉండదు. పర్మనెంట్ రెసిడెన్స్ ఊర్లోనే పెట్టుకుంటారు కదా చాలా మంది. తప్పది, పర్మనెంట్ రెసిడెన్స్ అనే కాన్సెప్ట్ లేదు. బిగ్గెస్ట్ ఎలక్షన్ దేశంలో రాబోతుంది నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్. 73 లక్షల మందిని లిస్ట్ నుంచి తొలగించేశారు. యాబ్సెంట్, డెడ్, డూప్లికేట్ అండ్ అదర్స్. జ్ఞానేష్ కుమార్ వాళ్ళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మా దగ్గర ఎలక్షన్ అఫీషియల్ దగ్గర అడిగారంటే యూఎస్లో ఓటర్ ఐడి కార్డు లేదు అంటే ఎవరైనా వచ్చి ఓటేయచ్చు. ఏ బేసిస్ మీద ఓటేస్తారు వాళ్ళు? ట్రంప్ ఏదో చెప్పారంటే ఇప్పుడు ట్రంప్ని కలిసి తిరుగుతున్నారు అందరు. జ్ఞానేష్ కుమార్ని మీరు తీసుకెళ్ళిపోండి, మీరే పెట్టుకోండి ఆయన అన్నాడు. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. నా పేరు లుంబిని. ఎప్పుడు ప్రతిదీ కూడా మనము లుక్ వెస్ట్ పాలసీని ఫాలో అవుతూ వస్తున్నాం. అంటే వాళ్ళని చూసి నేర్చుకుందాము, వాళ్ళ దగ్గర కొత్తగా ఏదైనా టెక్నాలజీ వచ్చిందా, లేదంటే వాళ్ళ వ్యవహార శైలి కానీ ప్రతిదీ కూడా దాన్ని చూసి నేర్చుకుంటాం. బట్ ఇప్పుడు మాత్రం యుఎస్ లుక్ ఇండియా పాలసీని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఓటర్ ఐడి గురించి కూడా డిస్కషన్లో ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. దీని గురించి ట్రంప్ కూడా చాలా ప్రైజ్ చేస్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే సార్. ట్రంప్ స్టేట్మెంట్స్ ఎప్పుడు అందరూ మాట్లాడుకుంటారు, బట్ ఈసారి ఇండియా గురించి, ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ గురించి మాట్లాడారు. సో యుఎస్లో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, దేని బేసిస్ మీద అసలు ఓటేస్తారనేది పక్కన పెడితే మనకు కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్. అండ్ దాంట్లో కూడా చాలా మంది ఎలిజిబుల్ ఓటర్స్ అండ్ ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నారు చాలా క్లియర్ కట్ గా. సో దీని సిగ్నిఫికెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడదామా? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకి జరగాల్సి ఉండే, కానీ ఏదో కారణంగా లాస్ట్ 20 సంవత్సరాల్లో ఇది జరగలేదు. కానీ బిఫోర్ లాస్ట్ రివిజన్ అంటే 2002, 2003లో జరిగింది లాస్ట్. దానికన్నా ముందు 8 సార్లు ఎస్ఐఆర్ జరిగింది, కానీ ఇంత ఇంటెన్సివ్గా జరగలేదు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటి, స్పెషల్ రివిజన్ నార్మల్ రివిజన్లో ఎలక్షన్ కన్నా, ఒక ఎలక్షన్ జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్ కన్నా ఒక 6 నెలల ముందు మన ఇంటికి కొంతమంది వస్తారు, టీచర్లు లేకుంటే జిల్లా పరిషత్ ఆఫీస్ నుంచి ఎవరో వచ్చి, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, మా పేరు ఇక్కడ ఉంది, ఉన్నారా వీళ్ళు, ఉన్నారు వీళ్ళు, లేదు ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు బాంబేలో ఉన్నాడు, తీసేస్తారు. దెర్ ఇస్ నో ప్రూఫ్, నథింగ్ ఈజ్ ఆస్క్ ఫర్, అయిపోయింది, వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూస్తుంటే చాలామంది అంటారు, నేను ఆ ఎలక్షన్ రోజు పొద్దున పరిగెత్తులు ఉంటారు వాళ్ళు బూత్ నుంచి ఒక బూత్కి. అరే మొన్న దాకా నేను ఓటేసాను ఇక్కడే, మళ్ళీ ఇప్పుడు ఎట్లా నా పేరు లేదంటారు. అంటే వీళ్ళు చెక్ చేయరు, ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీకు పేరు లేకపోతే అప్పుడు ఫిలప్ చేసుకోవచ్చు. ఫామ్ 6 అని చెప్పి ఒక ఫామ్ ఉంది, ఇది పాత సిస్టమ్ చెప్తుంది. ఫామ్ 6 ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు జరిగింది ఎస్ఐఆర్లో, అంటే ఈసారి జరిగిన ఎస్ఐఆర్లో మనం చూసాం తెలంగాణలో, బహుశా తెలంగాణలో ఆల్మోస్ట్ మన ఫైనల్ ఫిగర్ 2 కోట్ల దాకా రావచ్చు అంతే. అంటే 1,34,00,000 మంది ఓటర్ లిస్ట్ నుంచి తొలగించేస్తారు, మినిమం 1 కోటి మంది పోతారు. బట్ ఒక పర్సన్ కి 2-3 ప్లేసెస్ లో కూడా ఓటింగ్ తీసేసారు ఈ సిస్టంలో. పాత సిస్టంలో ఏమైందంటే 2002 టైంలో కంప్యూటరైజేషన్ అంత ఎక్కువ లేకుండే. ఇప్పుడు మన ఈసారి ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్ రిపోర్ట్ కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్లో రిపోర్ట్ పబ్లిషింగ్ చేసిందంటే ఎందుకు ఇక్కడ ఇంత నంబర్లు తగ్గిందంటే చాలామంది ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు అక్కడే వాళ్ళ ఓటర్ రిటైన్ చేసుకున్నారు. దాన్ని వాళ్ళు పొలిటీషియన్స్ని తప్పు పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది పొలిటీషియన్స్ అనౌన్స్ చేశారు, మీరు ఎక్కడ ఉంటారో మీ ఊర్లలో మీ పేరు ఎక్కడ లేకుంటే మిమ్మల్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించేస్తారు, అప్పుడు మీకు బెనిఫిట్స్ రాదు, మీకు వచ్చే రేషన్ కార్డు ఉండదు, రేపు ఏదైనా కొత్త స్కీమ్ వస్తే ఆ స్కీమ్లో మీ పేరు ఉండదు అని చెప్పి. అట్లేం లేదు. యాక్చువల్ రూల్ ప్రకారం మీరు ఎక్కడున్నారో అక్కడే మీరు ఓటేయాలి. లాస్ట్ 6 months నుంచి ఎక్కడున్నారో అక్కడే ఓటేయాలి. అది మా ఊర్లో ఓటేస్తామంటే యాక్చువల్లీ అది తప్పు, ఇట్స్ పనిషబుల్ అఫెన్స్ యాక్చువల్లీ. కానీ చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు నేను ఆదిలాబాద్లో ఉంటాను కానీ హైదరాబాద్లో పనిచేస్తాను అనుకోండి ఎవరైనా, నేను ఆదిలాబాద్లో మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు కానీ మా ఊరు అక్కడే మాది,
అప్పుడప్పుడు దసరాకి సంక్రాంతికి అంతే. వెళ్తుంటాను, ఉగాదికి. కానీ నేను ఇక్కడ పనిచేస్తాను, ఇక్కడే ఉంటాను, ఇల్లు కూడా తీసుకున్నాను, కానీ నేను ఓటు అక్కడ. కానీ పర్మనెంట్ రెసిడెన్స్ ఊర్లోనే పెట్టుకుంటారు కదా సార్ చాలా మంది. ఇక్కడ అంటే తప్పది, మనం పర్మనెంట్ రెసిడెన్స్ temporary. అనే కాన్సెప్ట్ లేదు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెంట్కి ఉంటే అర్థం చేసుకోవచ్చు, ఆర్ హాస్టల్లో ఉన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు, కానీ మీ సొంత ఇల్లు తీసుకున్నప్పుడు హైదరాబాద్లో మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ ఇంకోళ్ళది ఎందుకు? ఉమ్, అదొక పాత కాన్సెప్ట్, అది మిస్నామర్ అది. ఓకే. సో ఈసారి జరిగిన ఎస్ఐఆర్లో ఇప్పుడు మనం చూసాం, మొన్న ఫైనల్ లిస్ట్ వచ్చింది, అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చింది. దాంట్లో ఆల్మోస్ట్ 73 లక్షల మందిని లిస్ట్ నుంచి తొలగించేశారు. యాబ్సెంట్, డెడ్, డూప్లికేట్ అండ్ అదర్స్. ఓకే. ఓకే, మిస్సింగ్ ఉన్నారు. దాంట్లో చాలామంది పర్మనెంట్లీ మైగ్రేట్ అయిపోయారు ఇక్కడి నుంచి. బాంబేకి వెళ్ళిపోయారు, ఢిల్లీకి వెళ్ళిపోయారు, చెన్నైకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫామ్ తీసుకొని బిఎల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, పక్కన వాళ్ళు అంటారు, లేదమ్మా వీళ్ళు వెళ్ళిపోయినారు, ఇప్పుడు లేరు ఇక్కడ. ఉమ్, సో ఆ ఫ్లాట్లో ఉన్న సెక్రటరీ ఆఫ్ ప్రెసిడెంట్తో సంతకం తీసుకుంటారు, దస్ పీపుల్ ఆర్ మిస్సింగ్. నేనే సైన్ చేస్తున్నాను నా ఫ్లాట్లో ఒక 10 మంది కోసం అట్లనే. వాళ్ళు లేరు ఇప్పుడు అక్కడ, ఓకే. ఎప్పుడో ఉన్నారు వాళ్ళు, రెంట్కి అద్దుకున్నారు ఆ టైంలో. కానీ పర్మనెంట్గా ఉన్నవారు ఓనర్స్ అక్కడ ఉన్నారు చాలామంది, వాళ్ళు ఉంటారు. సో 2002లో మీరు ఓట్ వేస్తే మీరు లాస్ట్ టైం ఇప్పుడు దాకా ఎస్ఐఆర్ ప్రాసెస్లో మిమ్మల్ని మ్యాప్ చేస్తారు. ఉమ్, ఒకటి సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు, దట్ ఈస్ మీరు 2002లో ఉన్నారు, మీ దగ్గర డీటెయిల్స్ ఉంది. ఉమ్, ఎస్ఐఆర్లో 2002 మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు, ఈసీఐ వెబ్సైట్లో లేకుంటే ఈసీఐ యాప్లో. చేసిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ని మళ్ళీ మీరు మ్యాప్ చేస్తున్నారు. అంటే మన ఎస్ఐఆర్ ఫామ్లో 3 బాక్సులు ఉంటాయి, ఓకే. పైన 2 బాక్సులు ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్, 1 and 2 అని తీసుకుందాం. బాటంలో 3rd బాక్స్, లెఫ్ట్ బాక్స్లోనే 2002లో మీరు ఉన్నారు ఉమ్, అంటే మీరు అక్కడ మ్యాప్ చేసుకోవచ్చు, మీ పేరు అక్కడ పెట్టేసి. అది సెల్ఫ్ మ్యాపింగ్ అయిపోయింది. ఇంకోటి ప్రాజనీ మ్యాపింగ్ అంటారు. లేదు మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు ఆ టైంలో, మీరు ఓటింగ్ ఏజ్లో లేరు ఆ టైంలో, ఉమ్, ఓకే, మీరు ఆ టైంలో 18 or 21 కాలేదు, సో మీ ఓటు వేయలేరు. ఓకే. సో మీరేం చేయాలి, మీ నాన్నగారు అమ్మగారితో మ్యాప్ చేయాలండి. చాలామంది ఏం చేశారంటే ఇప్పుడు పేర్లు, ఇప్పుడు అనామలీ ఉంటుంది ఒకటి, ఇంకోటి నోటీస్ ఇష్యూ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు మ్యాప్ చేయలేదు. వీళ్ళు వాళ్ళ పేరే రాసుకున్నారు కాలం 3లో, ఓకే. కానీ ఏం ప్రూఫ్? మీరు మీ అమ్మ నాన్నగారితో ఏం రిలేషన్షిప్ ఉందని వాళ్ళు అడుగుతున్నారు మీకు. ఉమ్, సో మీ దగ్గర డాక్యుమెంట్ అడుగుతారు, ఏదో మీ ఎస్ఎస్సి సర్టిఫికేటో ఇంకేమైనా అడిగితే దాంట్లో మీ నాన్నగారి పేరు ఉంటుంది. ఓకే. ఇప్పుడున్న సర్టిఫికేట్స్ నాన్నగారు అమ్మగారు ఇద్దరు పేరు ఇద్దరు ఉంటుంది. పేర్లు ఉంటాయి. అవును. ఓకే, సో అది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది ఇట్ వుడ్ యాక్చువల్లీ క్లీన్డ్ అప్ ద ప్రాసెస్, కానీ చాలామంది మ్యాపింగ్ చేయలేదు. నేనే మా ఏరియాలో చాలామందిని, ఇది ఇట్స్ అ బ్యాక్ బ్రేకింగ్ వర్క్, లెట్ మీ టెల్ యూ స్ట్రైట్ అవే. అది ఈసీఐ యాప్లో కొన్ని ప్లేసెస్లో మొత్తం ఫామ్ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ బూత్లో ఉన్న మొత్తం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి దాని నుంచి పేరుగా చూసుకుంటూ వెళ్ళి అక్కడ దొరుకుతుంది. ఒక్కొక్క స్కూల్లో 5 బూత్లు ఉంటాయి, 6 బూత్లు ఉంటాయి. ఈ 6 బూత్ల ఫామ్ డౌన్లోడ్ చేసి ఒక దాంట్లో 1200 మందిని చూసి అక్కడి నుంచి తీసిచ్చిన కేసెస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. ఎందుకంటే నాకు కూడా అనిపించింది, పాపం చాలామంది చేయలేరు, ఎస్పెషలీ ముసలోళ్ళు, ఉమ్, ఎల్డర్లీ పీపుల్ కెనాట్ డూ ఇట్. దానికోసం వాళ్ళ కేటగిరీ క్రియేట్ చేశారు ఎలక్షన్ కమిషన్. అట్లాంటి వాళ్ళకి, ఇట్లాంటి ప్రాబ్లం అన్న వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఒకటి ఉంటుంది, అది కూడా మన వాళ్ళకి తెలియదు చాలామందికి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలందరూ అబ్రాడ్ ఉన్నారో లేకుంటే ఇంకేదైనా స్టేట్లో ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఏదైనా ఉండొచ్చు. సో దే కెన్ స్పెషల్ కేటగిరీగా బిఎల్లో దాన్ని పరిగణించాలన్నమాట. ఓకే. కానీ మన దగ్గర బిఎల్ఓకి అది కూడా తెలియదు. సో అక్కడ ఇప్పుడు లాస్ట్ డే నా దగ్గర యూఎస్లో ఉన్న మాకు ఫ్రెండ్ ఆమె ఫోన్ చేసి, సార్ మా నాన్నగారు అమ్మగారిది పేర్లు కనిపించట్లేదు. నేను చెప్పాను ఎల్లుండి లాస్ట్ డేట్ అండి అంటే, అది సార్ ఏమైనా చేయండి సార్ అంటే, మళ్ళీ నేను మొత్తం వాళ్ళు ఎక్కడున్నారు, ఉప్పల్లో ఉన్నారు ఆ టైంలో, ఇప్పుడు వాళ్ళు ఉండేది మణికొండలో, ఉప్పల్ లిస్ట్ తీసి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళకి ఫస్ట్ గుర్తులేదు ఏ స్కూల్ అని, ఎక్కడ ఓటేశారని, ఏదో ఒక స్కూల్లో ఉంటుంది కదా. లాస్ట్ వాళ్ళకి గుర్తు వచ్చింది, చెప్పారు, సర్చ్ చేశాను, నాకు ఆ లిస్ట్లో దొరికింది వాళ్ళ పేరు. లాస్ట్ డే వెళ్ళి ఫిలప్ చేశారు వాళ్ళు ఫామ్. మా ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి, అది కూడా లాస్ట్ డే ఫోన్ చేసి, మా సిస్టర్ పేరు కనిపించట్లేదు, బిఎల్ఓని అడిగితే మీ సిస్టర్ పేరే లేదు అంటున్నాడు లిస్ట్లో, ఫామ్ కూడా లేదు. నేను చెప్పాను అన్నీ ఉంటాయి, నాకు డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాను. సేమ్ అగైన్ ఐ వెంట్ త్రూ, లాల్బాయ్ ఎక్కడ ఓట్ చేస్తావు, నాగదేవత టెంపుల్ వాళ్ళ దగ్గర ఒక స్కూల్లో, అక్కడ మళ్ళీ అక్కడే డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ గాట్ ఎవ్రీథింగ్. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఒకటి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు పనిచేయలే కరెక్ట్. ఈ బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్, అంటే వీళ్ళు ఒక్కొక్క బూత్లో 10 మంది పార్టీ వాళ్ళు ఉంటారు, 3 లోపల కూర్చుంటారు. మీరు చూస్తుంటారు ఎలక్షన్ రోజు ఒక్కొక్క బూత్లో ఒకరు కూర్చుంటారు, మినిమం 5-6 మంది ఉంటారు. బయట టేబుల్ వేసుకొని 4 కూర్చుంటారు, లిస్టులు పేరుందా లేదా చూసి మీకు స్లిప్ రాసేయడానికి. ఈ 10 మంది రొటేట్ అవుతారు.
ఇక్కడ కూర్చొని 4 రోజులు లోపలికి వెళ్తారు, ఆ లోపల ఉన్న బయటకు వస్తారు, వీళ్ళు లంచ్ చేసి వస్తారు అట్లా. సో ప్రతి బూత్లో 10 మంది ఉంటారు. ఈ 10 మందిని ట్రైనింగ్ ఇచ్చి బిఎల్ఏ అని చెప్పి పార్టీలు నామినేట్ చేశారు. కానీ నా ఏరియాలో ఎవ్వరు కనిపించలేదు ఎక్సెప్ట్ ఫర్ 1 గై ఫ్రమ్ బీజేపీ. మిగతా ఎవ్వరు కనిపించలేదు నాకు. సో నా మీద పడ్డది. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మేము అందరు కూర్చొని లిస్టులు తీస్తున్నాం ఇట్లా అనమాట. సో ఇది ఇప్పుడు అయిపోయింది, నథింగ్ కెన్ బి డన్. ఓకే, పేరు లేదు, కానీ ఆప్షన్ ఉందా? ఉంది. ఫామ్ 6 అని చెప్పి ఒక ఫామ్ ఉంది, ఫ్రెష్గా మీరు అది ఫిలప్ చేసుకోవచ్చు ఆన్లైన్. ఫామ్ 6 ఇప్పుడు ఓపెన్ ఉంది, మన లిస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ అయింది కదా, 1 మంత్కి ఓపెన్ ఉంటుంది. ఈ 1 మంత్ లోపల మీరు సబ్మిట్ చేయాల్సింది. కానీ దాంతోపాటు మిమ్మల్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, తర్వాత ప్రూఫ్ కోసం వస్తారు బిఎల్ఓ. అంటే ఫిల్ చేసిన మనిషి ఉన్నాడా లేదా తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ ఇంటికి వచ్చి ప్రూఫ్ అడుగుతారు, మీ ఎవరున్నారు, మీరు ఇక్కడ ఉంటారు, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, అది ఇది డీటెయిల్స్ అని అడుగుతారు. తర్వాత మీ అమ్మగారు నాన్నగారిది ఏమైనా లింక్ డాక్యుమెంట్ ఉందా, అది మీరు ఆధార్ కార్డ్ చూపించండి, లేకుంటే పాస్పోర్ట్ చూపించండి, ఏదైనా ఒకటి అడుగుతారు. ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ బై ద వే, ఇట్స్ ఓన్లీ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. అంతే. పాస్పోర్ట్ ఇస్ అ ట్రావెల్ డాక్యుమెంట్, సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదు. ఎనీవే 12 డాక్యుమెంట్లు ఉన్నాయి, 11+1 ఏదైనా ఒకటి ఇస్తే చాలు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం మనం. ఈ స్టేజ్లో ఈ 1 మంత్ లోపల 73 లక్షల మందిని తీసేసిన తర్వాత ఇంకొక ఆల్మోస్ట్ 90 లక్షల మందిది అనామలీస్ కనిపిస్తుంది. ఏంటి అనామలీ? ఫామ్ ఫిలప్ చేసిన దాంట్లో వాళ్ళ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్కి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి 10 సంవత్సరాల డిఫరెన్సే ఉంది. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఐదర్ ఆ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది, ఏదో ఒకటి తప్పు ఉంది. అది ఫిలప్ చేయడంలో తప్పు ఉండొచ్చు, మేబీ అది ఎప్పటి నుంచి అట్లనే నడిపించుకుంటూ పోతున్నారు వీళ్ళు. ఓకే, ఎస్ఎస్సి సర్టిఫికెట్లు కూడా అట్లనే రాయించుకుంటారు కావాలంటే, అది తప్పు ఉండొచ్చు. అది కరెక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. దానికి మీరు మళ్ళీ ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది. కాదు మా నాన్నగారిది డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండే, చూడండి ఆయన పాత పెన్షన్ పేపర్లు ఎట్లా ఉంది అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది బిఎల్లో మీకు నోటీస్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మీ లిస్ట్లో ఇప్పుడు చూసిన లిస్ట్లో 2,20,000 మంది ఉన్నారు ఇప్పుడు లిస్ట్లో. ఇప్పుడు అందరి పేర్లు జెన్యున్ కాదు అంటే వాళ్ళకు కూడా నోటీస్ వస్తుంది. దాంట్లో ఆల్మోస్ట్ 90 లక్షల మందికి అనామలీ అండ్ నోటీసెస్ వస్తుంది సపరేట్గా కరెక్ట్ చేయడానికి. అది ఈ 1 మంత్ లోపల జరగాలి. కానీ నేను అనుకుంటా 1 మంత్ లోపల జరగదు. ఎందుకంటే వీళ్ళు ఫామ్సే మనకు తెచ్చియలేదు బిఎల్ఓలు. చాలామంది వాళ్ళ ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్లోనో లేకుంటే మా దగ్గర ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో కూర్చున్నారు టేబుల్ వేసుకొని 5 మంది. ఓకే, ఇట్స్ గుడ్ థింగ్, అందరు అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళు టెక్నికలీ వాళ్ళు మన ఫ్లాట్కి రావాలి, మా ఫ్లాట్కి వచ్చారు, మా అపార్ట్మెంట్కి. కానీ వాళ్ళ మీద కూడా పాపం చాలా లోడ్ ఉంది. 1200 మందిది అప్లికేషన్లు ఇచ్చి మళ్ళీ అప్లికేషన్ తీసుకొని దాన్ని డిజిటైజ్ చేసి 2 సార్లు ఎక్స్టెండ్ చేశారు. సో కానీ అప్పుడు కూడా వాళ్ళ టైం సరిపోలేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ ఫస్ట్ అపీల్ ప్రాసెస్లో మీరు ఆ ఫామ్ సబ్మిట్ చేయాలి, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇగ్నోర్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. మీకు నోటీస్ రాలేదు, నేను చూడలేదు, నేను అక్కడ లేను, నేను ఎక్కడో తిరగడానికి పోయాను బయట, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. మీరు లేకపోతే ఇప్పుడు మీరు ఊర్లో ఉన్నారు, మీ ఫామ్ అక్కడ ఉంటే మీ అమ్మ నాన్న ఎవరో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, ఇట్లా నోటీసులు రావచ్చు, వస్తే మీరు తీసుకొని నాకు ఇన్ఫామ్ చేయండి ఏముంది ఆ నోటీసులో అని, ఏ డాక్యుమెంట్ అడిగారు, ఎందుకు అడిగారు అనేది. ఈ నెల లోపల ఇది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దీన్ని వెరిఫై చేసి ఇంకొక లిస్ట్ పబ్లిష్ చేస్తారు. సపోజ్ ఆ లిస్ట్లో మీ పేరు లేదు, మీరేం చేయాలి? దెన్ యూ కెన్ అపీల్ టు ద నెక్స్ట్ హయ్యర్ అథారిటీ. ఓకే, ఒకటి ఈఆర్ఓ వస్తుంది, ఈఆర్ఓ నుంచి సిఇఓ లెవెల్కి వెళ్తుంది, చీఫ్ ఎలక్టరల్. దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకటి ఉంది నడిమిట్లో, ఆయన కూడా అపీల్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ మళ్ళీ ఇంకా ముందుకెళ్తుంది. మీ పేరు ఇప్పుడు లేదని భయపడక్కర్లేదు, యూ కెన్ ఫిల్అప్ ఫామ్ 6. కానీ ఫామ్ 6తో పాటు మీరు ప్రాజెనీ మ్యాపింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఆర్ యూ కెన్ డూ మీ సర్టిఫికేట్స్ ఏం అడుగుతారు దాన్ని రెడీగా పెట్టుకోండి ఒకసారి. ఇది ఇప్పుడు ఉన్నట్లు, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఆలోచించండి. మన దేశంలో మనకు ఫైనల్ నెంబర్స్ తెలియదు ఎంత ఉందండి. సో బహుశా నేను అనుకుంటాను ట్రంప్ చెప్పిన దాని ప్రకారం 66 కోట్లు అంటున్నారు. నేను అనుకుంటాను ఈ యాక్చువల్ ఫిగర్ వుడ్ హావ్ బీన్ 90 crores. ఇప్పుడు చూస్తున్నారు ఓల్డ్ సిటీలో అండ్ హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరిలో ఎప్పుడు మన దగ్గర ఓటింగ్ 40-50% ఉంటుంది. ఇప్పుడు ఇవాళ పొద్దున టైమ్స్లో వచ్చిన రిపోర్ట్లో చూస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఇది యాక్చువల్ 40 కాదు 80% ఉండే. ఎట్లా 40% మందిని తీసేశారు లిస్ట్ నుంచి, తొలగించేశారు. అప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్, వాళ్ళు లేరు లిస్ట్లో, కానీ వాళ్ళ పేరు ఉంది. సో టోటల్ 100 మంది ఉంటే 40 మంది ఓటేశారు, 40 మంది ఓటేశారు. సో 40% కాదు, మిగతా 40 మంది లేరు. మీరు 40 + 40 యాడ్ చేస్తే యాక్చువల్లీ ఇట్ ఇస్ 80% ఓటింగ్ జరగలేదు. సో ఈసారి మొత్తం క్లీనప్ జరుగుతుంది. మనకి ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్స్ ఏం లేవు తెలంగాణలో.
ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఎలక్షన్ దేశంలో రాబోతుంది నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఎస్ ఐ థింక్ దట్స్ ఆల్. ఇంకో ఏదో స్టేట్ ఒకటి ఉందండి నాకు, పంజాబ్ కూడా ఉంది. పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ స్టేట్స్లో ఎలక్షన్ ఉంది 2027లో. అప్పుడు దాకా అర్జెంటుగా ఏం లేదు. మన దగ్గర అయితే జిహెచ్ఎంసీ ఒకటే ఉంది. సో వీ కెన్ అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు, ఎందుకంటే డెడ్ లైనే. కానీ వీ షుడ్ వెయిట్ ఫినిష్, మొత్తం సీరియస్గా తీసుకొని మీరు ఫినిష్ చేయండి. మీరు లైట్గా తీసుకొని అది పోతే పోయింది లేదంటే బెనిఫిట్స్ ఇప్పుడు అన్నీ బెంగాల్లో చేసినట్టు. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ఏం చేశారు, ఒకసారి లిస్ట్ వచ్చిన తర్వాత లిస్ట్లో పేరు లేని వాళ్ళది బెనిఫిట్స్ అంతా తీసేశారు. రేషన్ కార్డుతో సహా అన్నీ క్యాన్సిల్ చేసి పడేశారు. ఓకే, మీకు హౌసింగ్ లోన్ రాదు, మీకు పాస్పోర్ట్ అప్లై చేయలేరు, ఎందుకంటే యూఆర్ నాట్ ఎ సిటిజన్. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన దేశంలో ఇంత పెద్ద ఎఫర్ట్ నడుస్తున్నప్పుడు, ఇంత సిస్టమేటిక్గా నడుస్తుంది. అది కూడా మీరు కొంతమంది బిఎల్ఓలో నాట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ శానిటేషన్ వర్కర్స్ని పెట్టారు. నేను వాళ్ళ కేపబిలిటీని క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళు కూడా చదువుకుండొచ్చు బహుశా. కానీ పాపం ఆ లెవెల్లో తీసుకొచ్చి కూడా ఇంత ఎఫిషియన్సీ ఉంటుందంటే మెచ్చుకోవాలి. మనం చాలా ఈజీ క్రిటిసైజ్ చేయడం, ఇప్పుడు కూర్చొని క్రిటిసైజ్ చేస్తాం, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, వాడు అది చేయలేదు, బిఎల్ఓ మా ఇంటికి రాలేదు, ఇదంతా క్రిటిసైజ్ చేయడం. కానీ ఇమాజిన్ మన ఒక యూరోప్, మొత్తం యూరోప్ని తీసుకోండి, మొత్తం సౌత్ అమెరికన్ తీసుకోండి, మన పాపులేషన్ మ్యాచ్ కాదు. అంతమంది ఓటేస్తున్నారు, ఎన్నో ఫేజెస్లో ఎలక్షన్ జరుగుతుంది, ఒకటే రోజు రిజల్ట్ మొత్తం వచ్చేస్తుంది అందరికీ. జనరల్ ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్ మనం దాన్ని అప్రిషియేట్ చేయట్లేదు. దాని నడిమిట్లో ఓట్ చోరీ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. సో మన హంబుల్ ఈవీఎంకి ఎక్స్టర్నల్ కనెక్టివిటీ లేదు, ఏం లేదు, ఇంటర్నెట్ లేదు, నథింగ్ కెన్ బి కనెక్టెడ్ టు ఇట్. కానీ అది ఎంత బాగా పనిచేస్తుందని చూడండి. ఓకే, అక్కడిక్కడ ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండే, తర్వాత మనం సార్ట్అవుట్ చేసుకున్నాం. కానీ అదే మాట ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. ఈ భారతదేశంలో జరుగుతుంది చూడండి, జ్ఞానేష్ కుమార్ వాళ్ళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మా దగ్గర ఎలక్షన్ ఆఫీషియల్ దగ్గర అడిగారంట, మీరు ఒక ఓటర్ ఐడి కార్డు లేకుండా మీరు ఎవరిని ఓటేస్తున్నారు? యుఎస్లో ఓటర్ ఐడి కార్డు లేదు అంటే ఎవరైనా వచ్చి ఓటేయచ్చు. ఏ బేసిస్ మీద ఓటేస్తారు వాళ్ళు? అసలు అదే ట్రంప్ అంటున్నాడు, చీటింగ్ జరిగింది, లాస్ట్ టైం నేను ఓడిపోయాను చూడండి, నేను ఓడిపోలేదు, అది నేను గెలిచాను అంటున్నారు. దానికి కారణం ఇది. సో ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్, నువ్వు చట్టం తీసుకురాబోతున్నాను కొత్త, అందరికీ ఓటర్ ఐడి కార్డు ఉండాలి. ఇండియాలో చూడండి 66 కోట్ల మంది చేశారు, ఓటేశారు లాస్ట్ టైం. మన దగ్గర ఎందుకు జరగట్లేదు? మన ఇంత అడ్వాన్స్డ్ నేషన్, మన దగ్గర బేసిక్ లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లో ఓటేస్తారు. ఆలోచించండి, ఒక్కొక్క కౌంటింగ్ ప్రాసెస్ నెలపాటు తీసుకుంటుంది. మన కాలిఫోర్నియాలో ఏదో ప్రైమరీ ఉండే ఒకటి నెల టైం తీసుకున్నారు వాళ్ళు, 1 month టు డిక్లేర్ ద రిజల్ట్. బట్ ఓటర్ ఐడి లేకపోతే ఏం ఐడి కార్డ్ తీసుకుంటారు సార్ అసలు? అదే నాకు కూడా అర్థం కాదు, హౌ డే ఒకటి అనేది. మేబీ దర్ ఇస్ సమ్ సిస్టమ్ దేర్. కానీ ఓటర్ ఐడి కార్డ్ ఇస్ ద బేసిక్ థింగ్. ఎందుకంటే అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంది మీ దగ్గర, మేబీ దట్ ఈస్ ఇన్సిస్టెడ్ యాజ్ అ ఓటర్. కానీ మీకు ఓటర్ ఐడి కార్డు ఉండాలి. ఎందుకంటే మన ఆధార్ కార్డ్ లాగా అక్కడ కూడా చాలా మటుకు ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో బహుశా ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఏదో ఒక డాక్యుమెంట్. సో మన ఎలక్షన్ సిస్టమ్ చాలా కంట్రీస్ ఫాలో చేశారు. కొంతమంది మన ఈవీఎంలే తీసుకెళ్లారు టెక్నాలజీ, మాకు ఈవీఎంలు ఇవ్వండి, మాకు మా దగ్గర కూడా నడిపించుకుంటామని. ఎందుకంటే కొంతమంది మన దేశంలో ఇప్పుడు కూడా లుంబిని ఏమంటున్నారు, మనం బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలి అంటున్నారు. అంటే పాత ఎద్దుబండ్లు మనం పోతుండే కదా ఊర్లలో, ఇప్పుడు అదే సిస్టమ్ పోమంటారా? కార్లు అంతా పక్కన పెడదామా? లోకం మారుతుంది. కానీ బ్యాలెట్ పేపర్ ఎందుకు? ఇప్పుడు మీకు గుర్తుంటే, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి గుర్తుంటుందో లేదో కానీ బ్యాలెట్ పేపర్ ఉన్న టైంలో రిగ్గింగ్ నడుస్తుంది. బీహార్ ఈ లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, ఇక్కడ మన దగ్గర కూడా చాలా మటుకు ఈవీఎంలు వచ్చే ముందు బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు వీళ్ళు మొత్తం బ్యాలెట్ పేపర్ కూర్చొని కొడతారు, వాళ్ళే కొడతారు కూర్చొని, ఎవరిని లోపల రానియరు, కొట్టేసి డబ్బులు వేసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక ఓటర్కి నెక్స్ట్ ఓటర్కి అట్లీస్ట్ 1 minute పడుతుంది డిఫరెన్స్, 30 seconds మినిమం. మీరు వస్తారు, మీ ఫింగర్ ప్రింట్ పేరు చెక్ చేస్తారు, ఫింగర్ మీద మార్క్ వేస్తారు, దాని తర్వాత మీరు దాని తర్వాత సిగ్నేచర్ పెడతారు, దెన్ యూ గో టు ద థింగ్. వెయిట్ చేయాలి ఒకసారి, ఆ బటన్ ప్రెస్ చేస్తారు, ఆ సౌండ్ వస్తుంది, దాని తర్వాత మీరు పక్కన కార్డ్ దాన్ని చూస్తారు, స్లాట్లో వచ్చిందా లేదా కరెక్ట్ సింబల్ అని చెప్పేసి, దాని తర్వాత మీరు వెళ్తారు సైన్ తీసుకొని. మినిమం 1 minute. తో మీకు ఒక గంట ఉంటే గంటలో 60 మంది ఓటేయచ్చు. అండ్ ఇఫ్ ఇట్స్ an 8-hour voting, ఇట్ ఈస్ ఓన్లీ 480 people. కానీ ఒక బూత్లో 1200 మంది ఉంటారు. దానికోసం 5 గంటల తర్వాత కూడా మీరు పెద్ద లైన్ చూస్తారు. అఫ్కోర్స్ అందరూ 100% ఓట్లు పడవు, దట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ అనమాట. కానీ ఇప్పుడున్న ఎస్ఐఆర్ ప్రాసెస్ ప్రకారం నౌ ద లిస్ట్ హెస్ బీన్ క్లీన్డ్ అప్. సో మన సిస్టమ్ని మనం అప్రిషియేట్ చేయకుండా
ట్రంప్ ఏదో చెప్పారంటే ఇప్పుడు ట్రంప్ని కలిసి తిడుతున్నారు అందరు. జ్ఞానేష్ కుమార్ని మీరు తీసుకెళ్ళిపోండి, మీరే పెట్టుకోండి ఆయన అంటున్నారు. మీరు ఈ రిగ్గింగ్ జరిగేటప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. లాలూ ప్రసాద్ కానీ వీళ్ళు చేసినప్పుడు బూత్ క్యాప్చరింగ్ చేసినప్పుడు మొత్తం బూత్ క్యాప్చర్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈవీఎంతో అలా జరగట్లేదు. ఓకే, ఓట్ చోరీ అంటే వీళ్ళు తెలంగాణలో కలిసినప్పుడు ఓట్ చోరీ లేకుండే, కేరళలో మొన్న కలిసారు ఓట్ చోరీ లేకుండే, కానీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ కలిసారు ఓట్ చోరీ అయిపోయింది అక్కడ. ఎందుకు? కోటి మందిని తీసేశారు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కోటి మందిని తీసేశారు, దానికోసం బీజేపీ కలిసారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందండి ఇది. ద మ్యాటర్ వెంట్ టు సుప్రీంకోర్టు అండ్ వెస్ట్ బెంగాల్ ఇప్పుడు కూడా అపీల్స్ నడుస్తుంది. అంటే లిస్ట్ నుంచి తొలగించిన వాళ్ళు అపీల్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఇంత 3 స్టెప్ ప్రాసెస్ పెట్టిన తర్వాత మళ్ళీ మోదీ చేశాడు, మళ్ళీ బీజేపీ చేశాడంటే ఏంటి నాకు అర్థం కాదు. మీ వాళ్ళ కోర్టుకి వెళ్ళారు కదా, దే యాక్సెప్టెడ్ ద డెసిషన్ ఆఫ్ ద కోర్ట్. ఎస్, ఇట్ వాస్ కరెక్ట్లీ డన్. కొన్ని ప్లేసెస్లో డౌట్ ఉంది, వీఆర్ పుట్ అన్ అపీల్ ప్రాసెస్, రిటైర్డ్ జడ్జెస్ని పెట్టాం, వాళ్ళ అపీల్ ప్రాసెస్ వింటున్నారు. కాదు సార్ నేను బంగ్లాదేశ్ నుంచి రాలేదు, నేను ఇండియన్ అని చెప్పి ప్రూఫ్ చూపిస్తారు. ఆ ప్రూఫ్ కరెక్టా కాదని వాళ్ళు డిసైడ్ చేయాల్సి వస్తుంది జడ్జెస్ అన్నమాట. సో మనం ఈ రిగ్గింగ్ చెప్పేటప్పుడు, ఎందుకంటే రాహుల్ గాంధీ మనం చూసాం చాలా మటుకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తుంటారు. ఈచ్ ప్రజెంటేషన్ ఆయన చేసిన తర్వాత దాన్ని హంబగ్ అని తెలిసిపోయింది. ఓకే, ఆయన ఎవరెవరితో పేరు తీసుకుంటాడు, ఒక బ్రెజిలియన్ మోడల్ అంట, ఆమె ఫోటో పెట్టి ఆమె 30 సార్లు ఓటేసిందని. తర్వాత తెలిసింది కాదు, అది ఒక ఫోటో మిస్ మ్యాచ్ అయింది అది సిస్టంలో. దాని తర్వాత ఆమె ఓటేసింది ఒకటే ప్లేస్, యాక్చువల్ పర్సన్ ఓటెడ్ ఆల్సో కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐ ఓటెడ్. ఓకే, ఇది మన దాంట్లో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే లుంబిని ఎగ్జామ్ నుంచి మనం చూసాం, నీట్ కానీ జేఈస్ ఓకే, నీట్ లాంటి ఎగ్జామ్ లీక్ అయింది, మన నెట్ ఎగ్జామ్ ఎన్ఈటీ లీక్ అయింది. లీక్ కాదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండే దాంట్లో. ఇట్లాంటి మన దగ్గర మన పాపులేషన్ ఇస్ సో హ్యూజ్. ఓకే, ఇదే బ్యాలెట్ పేపర్లో చేస్తే మనకి వారం కాదు 10 రోజుల్లో కూడా రిజల్ట్ రాదు బయటికి. కానీ కరప్షన్ ఇంకోటి, ఇది రిగ్గింగ్ అని నడుస్తుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ మోడ్లో వచ్చేసాం. ముందు మనం క్యాష్ తీసుకోకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోతుండే, పర్స్ తీసుకొని. ఇప్పుడు నా పర్స్లో ఎంత డబ్బులు నాకే తెలియదు. బట్ ఈవీఎంస్ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ట్యాంపరింగ్ అని చెప్పేసి దీని మీద కూడా వస్తుంది. ప్రూవ్ ఇట్ నో, ప్రూవ్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు, మీ ముందు పెడుతున్నాం డబ్బా, మీరు హ్యాక్ చేసి చూపించండి. లేదు మేము ఇంటికి తీసుకెళ్తాం, మా ఆఫీస్ మీ ఆఫీస్ తీసుకెళ్ళి మీరేమైనా చేసుకోవచ్చు, మీరు ఇక్కడ కూర్చొని చేయండి. మీకు 2 రోజులు మీకు టీ కాఫీ పెడతాను, లంచ్ పెడతాను, డిన్నర్ పెడతాను, మీరు ఇక్కడ చేయండి. లేదు అది కాదు, అరవింద్ కేజ్రీవాల్ మాకు మా పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి మేము చూపిస్తాం అక్కడ ఎట్లా. పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి నేనేమని చేసుకుంటాను దాంతో. సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. సి 2 ప్లేసెస్లో కంప్లైంట్స్ వస్తుంది. ఒకటి ఓటర్ లిస్ట్ గురించి. ఓకే, అది ఇప్పుడు చాలా మటుకు క్లీనప్ అయిపోయింది. వీళ్ళే అన్నారు ఓటర్ లిస్ట్లో ఒక మనిషి పేరు 6 చోట్లలో ఉన్నాయని చెప్పేసి. అదే క్లీనప్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అప్పుడు ఎస్ఐఆర్ చేస్తున్నాం, మళ్ళీ ఏడుస్తున్నారు ఎస్ఐఆర్ తప్పు అని చెప్పేసి. ఎందుకు? వెస్ట్ బెంగాల్లో మనం చూసాం, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలామంది పారిపోయారు బంగ్లాదేశ్ వైపు. ఎందుకు? వాళ్ళకి తెలిసిపోయింది ఒకసారి ఎస్ఐఆర్ నుంచి పేరు తీసేస్తే అంతే సగత్. మన దగ్గర ఓల్డ్ సిటీలో కానీ ఇప్పుడు మెడ్చల్ మల్కాజిగిరి అండ్ హైదరాబాద్ మీరు మొత్తం కలుపుకుంటే ఆల్మోస్ట్ స్టేట్ది 50% ఇక్కడి నుంచే పోతుంది లిస్ట్లో. ఎందుకు? ఒకటి మైగ్రేషన్ చెప్పాను చూడండి, ఆంధ్ర వైపు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఓటేసుకుంటున్నారు. ఒక టైంలో మా దగ్గర ఉన్న ఒక పని మనిషి ఉండే, ఆమె ఉన్నప్పుడు ఆమె ఇక్కడ ఓటేస్తుండే, ఆంధ్రాలో ఓటేస్తుండే. ఏమమ్మా అంటే మాకు 3,000 రూపాయలు ఇస్తారు సార్ ఇక్కడ, అక్కడ కూడా మాకు 3,000 రూపాయలు ఇస్తారు. సో 2 చోట్ల ఓటేసుకుంటారు వెళ్ళి. కానీ పోయినసారి ఏం చేశారు, 2024లో ఎలక్షన్ కమిషన్ తెలిసిపోయింది గేమ్. వాళ్ళు ఏం చేశారు, తెలంగాణలో ఆంధ్రాలో ఒకటే రోజు ఓటింగ్ పెట్టారు. దాంతో దుకాణం బంద్ అయిపోయింది. సార్ కొంతమంది అయితే లొకాలిటీ ప్లేస్ ఇప్పుడు ఒకే ఊర్లో 2 ప్లేసెస్లో కూడా 2 ఏరియాస్లో పెట్టుకొని ఇక్కడ మార్చేసిన తర్వాత అది రబ్ చేసుకొని పోయి ఇంకో చోట కూడా వేస్తారు. ఇప్పుడు లేదు కదా, బికాజ్ మీకు సెకండ్స్లో పట్టుకుంటారు మీరు ఆ డూప్లికేట్ లిస్ట్. దానికోసం డూప్లికేట్ కేటగిరీ ఉంది దీంట్లో. 6 లక్షల మంది డూప్లికేట్స్ ఉన్నారు తెలంగాణలో. లిస్ట్ నుంచి తొలగించిన దాంట్లో 6 లక్షల మంది డూప్లికేట్స్. అంటే విత్ ఇన్ తెలంగాణ. సార్ దేని బేసిస్ మీద వీళ్ళని సెపరేట్ చేస్తున్నారు? అసలు దేని బేసిస్ మీద వీళ్ళని సెపరేట్ చేస్తున్నారు? ఇన్ఎలిజిబుల్ వీళ్ళు ఓటింగ్ అని చెప్పి. ఫస్ట్ ఇస్ అబ్సెంట్, ఇంటికి వెళ్ళారు బిఎల్లో ఎవరు లేరు, అబ్సెంట్. నెక్స్ట్ డెడ్, చనిపోయిన వాళ్ళు అంత క్లోజ్ టు 9,95,000 మంది చనిపోయారు. యాక్చువల్లీ నంబర్ ఎక్కువ ఉండాలి. తెలంగాణలో ప్రతి సంవత్సరం నాకు తెలిసిన మట్టుకు 1,20,000 మంది చనిపోతున్నారు. లాస్ట్ 24 సంవత్సరాల తర్వాత చేస్తున్న ఎస్ఐఆర్లో నంబర్ చాలా ఎక్కువ ఉండాలండి. ఇంకా 24 లక్షల మందిని చనిపోవాలి ఉండే, కానీ తెలియదు ఎందుకు ఫిగర్ ఎందుకు తక్కువ వస్తుందని అర్థం కావట్లేదు. బహుశా దీని నడుమిట్లో ఎస్ఆర్ చేసినప్పుడు కూడా కొన్ని పేర్లు కరెక్ట్గా తీసేశారు వీళ్ళని చెప్పచ్చు. మీరు చూడండి కొన్ని స్టేట్స్ చాలా ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేశారు.
వేర్ ఓటర్ లిస్ట్ ఇస్ క్లీన్డ్ అప్. పొలిటికల్ పార్టీస్ చాలా యాక్టివ్గా ఉన్నారు స్టేట్స్లో. ఓకే. డ్రాప్అవుట్ చాలా తక్కువ ఉండే. మీరు కేరళ చూడండి, ఓన్లీ 18 lakh ఓటర్స్ తీశారు అంతే, 18 లక్షలు. అఫ్కోర్స్ వాళ్ళ ఓటర్ బేస్ చిన్నదనుకోండి, 2 కోట్ల 2.5 కోట్లు అంతే. కానీ అప్పుడు కూడా పర్సంటేజ్ వైజ్ ఇస్ వెరీ లెస్. ఓకే. మీరు అడిగింది ఫస్ట్ అబ్సెంట్, డెడ్, పర్మనెంట్లీ మైగ్రేటెడ్, షిఫ్టెడ్. ఓకే. ఓకే, దెన్ లాస్ట్ ఇస్ డౌట్ఫుల్ కేటగిరీ. సో అక్కడ వెళ్ళినప్పుడు నీ పేరు అంటే నా పేరు చెరుకూరు రంగయ్య అంటాడు, కానీ ఇక్కడ చెరుకూరు మంగయ్య అని ఉంది అంటారు. అది నాదే సార్ అంటాడు. నీదెట్లయితే నువ్వు చూపి, నువ్వు నీ పేరు ఇది, ఇంకో పేరు ఉంది, నీకెట్లా ఇవ్వాలి ఫామ్, ఇవ్వం నీకు ఫామ్. సో 2 places లో రిజిస్టర్ అయినా కూడా దాన్ని డిటెక్ట్ చేయొచ్చు ఈజీగా. నౌ ఇట్స్ వెరీ ఈజీ, ప్రోగ్రామింగ్ చేస్తే మీకు సెకండ్స్లో వచ్చేస్తుంది. రైట్. దాంట్లోనే పట్టుకున్నారు. సో డూప్లికేట్ తీసేశారు, డెడ్ ఓటర్స్ని తీసి. ఇప్పుడు డెడ్ ఓటర్స్ మీరు అడగచ్చు ఎట్లా, ఒకటి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు వీళ్ళు లేరు, చనిపోయినారు ఎప్పుడు అని. రెండవది మీరు జిహెచ్ఎంసీ లాస్ట్ 10-15 years ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు బర్త్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కోసం. మీకు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మీ సేవలో వెళ్ళి అప్లై చేయాల్సి వస్తుంది దానికోసం. ఓకే, డెత్ సర్టిఫికేట్ కావాలంటే కూడా అదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చి చెక్ చేసి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు తర్వాత. సో గవర్నమెంట్ దగ్గర డేటాబేస్ ఉంది ఒకటి, దాని నుంచి మీరు ఎక్స్ట్రాపులేట్ చేసుకుంటే అయిపోతుంది ఈజీగా, మీ పేర్లతో మ్యాచ్ అయిపోతుంది ఈజీగా. ఇది మనం టెక్నాలజీ యూజ్ చేస్తే చాలా మటుకు చేయొచ్చు. సో ట్రంప్ చెప్పినప్పుడు మనకి ఎప్పుడు ఎట్లయిపోయింది అంటున్నాం, మన దగ్గర నేషనల్ అవార్డు వస్తే బాగుంది. నేషనల్ అవార్డు సరిపోతుంది, నాకు ఆస్కర్ కావాలి. ఎందుకు, వైట్ స్కిన్ వాడు ఇస్తాడు కదా ఇంటర్నేషనల్ లెవెల్, ఆస్కర్ వస్తే అది అవార్డు. ఇది మన దగ్గర ఒక ఏం చెప్తారు, వైట్ మ్యాన్ సిండ్రోమ్ అంటాం మనం. ఈ వైట్ స్కిన్ సిండ్రోమ్లోనే మనకి ప్రాబ్లం ఉంది. మనకు ఒక ఇండియన్ వాడు వచ్చి నువ్వు మంచి పని చేస్తున్నావు అంటే అది వాడు ఫారినర్ వాడు చెప్పింది నాకు, అప్పుడు నాకు ఇప్పుడు థ్రిల్ ఉంది. సో ట్రంప్ చెప్పారు బాగుంది, చాలా బాగా చేస్తున్నారు అంటే మన వాళ్ళు ఇక్కడ రెండు వైపుల నుంచి, ఒకటి బీజేపీ వాళ్ళు అంటున్నారు చూడండి నేను చెప్పాము కదా, ఇప్పుడు ట్రంప్, అప్పుడు వీళ్ళు ఉల్టా ట్రంప్ని తిడుతున్నారు. ఎవరు, రాహుల్ గాంధీ, మిగతా పవన్ ఖేరా, జయరామ్ రమేష్ లాంటి కల్ప్రిట్స్ అనమాట. ట్రంప్ చెప్పిందంత అబద్ధమని. అదే ట్రంప్ నేను సీజ్-ఫైర్ నేనే తీసుకొచ్చా అని చెప్పి ఆపరేషన్ సింధు చెప్పినప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, అరే చూడు ట్రంప్ చెప్పిండు చూడు, ఇప్పుడు కరెక్ట్, ఇది నిజం చెప్పిండు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ చెప్పిందంతా అబద్ధం అయిపోయింది. సో యూ ఐదర్ డిసైడ్ మీరు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారని, రెండు పడవల్లో కాలు పెట్టకండి. ఇది మెయిన్ ప్రాబ్లం. సో ట్రంప్ చెప్పింది మాటకి ఈ వాజ్ షోయింగ్ అ వర్కింగ్ మోడల్. మన అర్థం ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు నేను చెప్పాను. ఆయన కారణం ఏంటంటే ఈ అమెరికాలో డూప్లికేట్ ఓటర్స్ చాలా ఉన్నారు, దొంగ ఓట్లు చాలా పడుతున్నాయి, దీన్ని అరికట్టడానికి మనకు చట్టం తీసుకురావాలి. ఆ చట్టంలో భారతదేశం దగ్గర ఉన్న మోడల్లోనే ఫాలో చేద్దాం. వీల్ ఇష్యూ ఓటర్ ఐడి కార్డు, ప్రతి ఓటర్కి ఒక ఐడి కార్డు ఉంటుంది, అది ఉంటేనే మీరు ఓట్ వేయచ్చు. సింపుల్, ఇంకా ఏం కాంప్లికేషన్ లేదు దీంట్లో. కానీ దాన్ని బిల్డప్ ఇచ్చి నిన్నటి నుంచి టెలివిజన్ ఛానల్లో డిబేట్స్ ఇదే నడుస్తుంది. జ్ఞానేష్ కుమార్ గారు ఏం చెప్పారు, మన అందరూ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు అంటారు జ్ఞానేష్ కుమార్ని బీజేపీ కొనుక్కున్నారని. టిఎన్ శేషన్ ఎవరు పెట్టారు క్యాండిడేట్గా? శేషన్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, పర్సనల్ ప్రాబ్లం లేదు. కానీ టిఎన్ శేషన్ని బీజేపీ వ్యతిరేకంగా క్యాండిడేట్ ఎవరు పెట్టారు? కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. మొత్తం ఆపోజిషన్ అందరు కలిసి ఆ టైంలో, ఆపోజిషన్ కాదు రూలింగ్ పార్టీ ఉండేవారు. అగైన్ ఎంఎస్ గిల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఇచ్చిన చాలా నిర్ణయాలు ఇచ్చారు వ్యతిరేకంగా, ఫార్ కాంగ్రెస్ ఇచ్చారు. ఆయన ఏమైంది, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్ చేసి కాంగ్రెస్ వాళ్ళు క్యాబినెట్లో తీసుకున్నారు ఆయన్ని. అప్పుడేమంటారు మీరు? సో మీరు జ్ఞానేష్ కుమార్, నవీన్ చావ్లా అని ఇంకొక ఎలక్షన్ కమిషనర్ ఉండి చాలా ఫేమస్ ఉండే, ఆయన అయితే బాత్రూమ్కి వెళ్తుండే ఎవ్రీ హాఫ్ అన్ అవర్. సో ఐ డోంట్ నో హూ వాజ్ ఎలక్షన్ కమిషనర్ దెన్. ఆయన చెప్పారు, గోపాల్ స్వామి వారు ఇంకెవరు ఉన్నారు, ఆయన చెప్పారు ఈయన్ని సాక్ చేయండి. మేము ఏదైనా డిస్కస్ చేస్తున్నాడు ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్తున్నాడు, ఎవరినో ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది. తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పుడు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేశారు. సో ఎలక్షన్ కమిషనర్స్ న్యూట్రల్ లేరు, ఎలక్షన్ కమిషనర్స్ కాంప్రమైజ్ అయితే ఎంఎస్ గిల్ అండ్ నవీన్ చావ్లా అండ్ టిఎన్ శేషన్ని పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఈ కాంటెస్టెడ్ ఎలక్షన్, బట్ మార్పులు తీసుకొచ్చింది ఇండియన్ ఎలక్షన్ సిస్టంలో అంటే టిఎన్ శేషన్. ఒక భయం ఉండే, ఆయన పేరు వినంగానే భయపడుతుండే పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు ఆ భయం లేదు, క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ బీజేపీ వాళ్ళు అపాయింట్ చేస్తారు, ఇదొక లాజిక్ అన్నమాట. సో మన వైపు ఎలక్షన్స్ ఫేర్ అండ్ ఫేర్, ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల పాపులేషన్లో దాంట్లో బహుశా 80 కోట్ల మంది ఓటేస్తారు. ఓకే, ఇంత పెద్ద పాపులేషన్ ఓటేస్తున్నప్పుడు మన దగ్గర అట్లీస్ట్ ఇంత ఎఫిషియెంట్గా చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. అది కరెక్ట్గా ఒమర్ అబ్దుల్లా గారు చెప్పారు. ఇది రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్తే ఓడిపోతే ఓడిపోయారని చెప్పి అంగీకరించి యూ షుడ్ యాక్సెప్ట్.
బీ హంబుల్, నేను ఓడిపోయాను ఎలక్షన్లో, నో ప్రాబ్లం, మళ్ళీ గెలిచాను కదా ఇప్పుడు. స్టాలిన్, ఐ లైక్ దట్ అలాట్. స్టాలిన్ ఏం చేశారు ఓడిపోయిన తర్వాత? ఆయన ఏ ఓట్ చోరీ కానీ, అక్కడ 1 కోటి మందిని తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి. 1 కోటి మందిని తీశారు తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రాసెస్ బిఫోర్ ఎలక్షన్. స్టాలిన్ ఏం చేశాడు? రాజీనామా చేసి నెక్స్ట్ డే ఆయన ఓడిపోయాడు కూడా, ఆయన సొంత సీట్లో ఓడిపోయాడు. ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఒక చిన్న ఊరేగింపు తీసి అందరికి థ్యాంక్స్ చెప్పి ఆయన ఇంటికి వచ్చేసాడు. సో యూ షుడ్ బి హంబుల్ ఇనఫ్ టు యాక్సెప్ట్ డిఫీట్. మీరు కేరళలో గెలిస్తే ప్రాబ్లం లేదు, వెస్ట్ బెంగాల్లో ఓడిపోతే ప్రాబ్లం, బీహార్లో ఓడిపోతే ప్రాబ్లం, హర్యానాలో ఓడిపోతే ప్రాబ్లం, తెలంగాణ గెలిస్తే ప్రాబ్లం లేదు, కర్ణాటకలో గెలిస్తే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, హిమాచల్ ప్రదేశ్ చాలా బాగా జరిగింది ఈవీఎంలన్నీ. సో మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఎలక్షన్ పర్ఫార్మెన్స్ ప్యూర్లీ మీకు ఎలక్షన్ బూత్ ఒకటే కాదు, మీకు ఒపీనియన్ పోల్స్ నుంచే మీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఒపీనియన్ పోల్సే చెప్తారు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు. దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్, అప్పుడు కూడా అంటారు ఎగ్జిట్ పోల్స్ మేము పట్టించుకోము, ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకుందాం, చూడండి అప్పుడు అన్నీ మారిపోతుందంట. ఫైనల్ రిజల్ట్ వచ్చిన ఏమైందా, ఓడిపోయినా అంటే అదంతా ఓట్ చోరీ జరిగింది. అరే నిన్నదాకా ఇంకేదో కథ చెప్పే కదా, ఇప్పుడు కథ ఎట్లా మారిపోయింది? ఇది ప్రాబ్లం. సో ట్రంప్ ఒక మోడల్, సింపుల్ మోడల్, ఎంత పెద్ద కాంప్లికేషన్ అక్కర్లేదు. యూఎస్ సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ ఉంది కదా, దాంతో మ్యాచ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు. మనకన్నా హయ్యర్ లెవెల్ ఆఫ్ కంప్యూటరైజేషన్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు చూసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం లేదు. సో డటసి ఇదైనా ఒక ఆస్కర్ వచ్చినట్లు ఉంది మన జ్ఞానేష్ కుమార్ గారికి. అండ్ లెట్ us సెలబ్రేట్ దిస్. యాక్చువల్లీ నేను చెప్తున్నాను, మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా చేస్తున్నాం, మన ఎలక్షన్ సాఫ్ట్వేర్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. మన ఈవీఎంలు కొన్ని దేశాలు తీసుకెళ్తున్నారు ఆల్రెడీ మన దగ్గర నుంచి కొని. మిగతా దేశాలు కూడా, యూఎస్ గవర్నమెంట్ కూడా చెప్పాలి, మీ ఎలక్షన్ కావాలంటే మేమే నడిపిస్తాం, జ్ఞానేష్ కుమార్ గారు అక్కడ వస్తారు, లేకుంటే ఆయన టీం వస్తారు అక్కడ, ఇక్కడ ఆయనైతే రిటైర్ అయిపోతారు కదా, ఇంకా మిగతా కొత్త వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు పంపిస్తాం, మీ ఎలక్షన్ మేము నడిపిస్తాం, మీకు చూపిస్తాం, ఒక రోజులో రిజల్ట్ చెప్తాం మేము మొత్తం. ట్రంప్ తీసుకెళ్తారేమో చూడాలి. లెట్ us like software, let us outsource, let them outsource it to us. రైట్. సరే, అండ్ ఆల్సో ఇది మనకు ఎస్ఐఆర్ తర్వాత కూడా ఏదైతే ఎలక్షన్ కార్డ్ మనకు ఇస్తున్నారో ఇవి కూడా ఇది ఐడెంటిటీ కార్డ్ లాగానే కదా సార్, అంటే సిటిజన్షిప్ అనేది కాదు ఇది కూడా. మరి దేన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి లేకపోతే రేషన్ కార్డ్ చేయడం కానీ, లేదంటే గవర్నమెంట్ సైడ్ నుండి వచ్చే బెనిఫిట్స్ తీసేయడం కానీ, మరి ఎలా చేస్తారు? రేషన్ కార్డ్ ఇస్ నాట్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్, ఆధార్ కార్డ్ అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, పాస్పోర్ట్ ఇస్ అ ట్రావెల్ డాక్యుమెంట్. రేషన్ కార్డ్ మీకు బెనిఫిట్స్ ఇచ్చేది అంతే, ఓకే, ఇంకేం లేదు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే యూఎస్ లాగానో మిగతా మన దగ్గర నేషనల్ రిజిస్టర్ లేదు సిటిజన్స్. ఈ నేషనల్ రిజిస్టర్ అని మాట్లాడడం కానీ ఓవేసీ లాంటి వాళ్ళు ఏడుసుకోవడం మొదలు పెడతారు, ముస్లిమ్స్ని తీసేస్తున్నారు లిస్ట్ నుంచి అని. కాదు, ఎన్ఆర్సీ కావాలి మనకి. కానీ ఎన్ఆర్సీ గురించి మాట్లాడడం కానీ మొదలైతే, ఎందుకంటే సిఏ దగ్గర చాలా పెద్ద గొడవ చేశారు ఎన్ఆర్సీ. ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా విచ్ హెస్ గాట్ ఎన్ఆర్సీ డన్ ఇస్ అస్సాం. అది అక్కడ పెద్ద గొడవ జరిగింది. ప్రఫుల్ల కుమార్ మహంతా ఆ టైంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద అజిటేషన్ చేశారు, చాలామంది చనిపోయారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి తీసేయమని చెప్పి అస్సాం నుంచి. దాని తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంకా ఈ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఒప్పందం చేశారు. దాంట్లో ఎన్ఆర్సీ వచ్చింది. అండ్ ఈసారి ఎన్ఆర్సీ ఇప్పుడు జరిగింది కూడా, ఎన్ఆర్సీ సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరిగింది. దాంట్లో కూడా చాలామందిని దొరికి ఇప్పుడు అక్కడ డిటెన్షన్ సెంటర్లో పెట్టారు. ఇప్పుడు కూడా చాలామంది జైలు కాదు, డిటెన్షన్ సెంటర్లో పెట్టారు. దే ఆర్ ఆల్ నాట్ ఇండియన్ సిటిజన్స్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు యూరోప్ నుంచి అయితే రాలేదు కదా, వాళ్ళు అమెరికా నుంచి రాలేదు కదా, వాళ్ళు పక్కన బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, కొంతమంది మయన్మార్ నుంచి వచ్చారు. మన ఈ రోహింగ్యాలు బంగ్లాదేశ్ నడిమిట్లో మిక్సప్ చేసుకుంటాం కాదు. రోహింగ్యాస్ కమ్ ఫ్రమ్ మయన్మార్, అరకాన్ రీజన్ నుంచి, నార్దర్న్ మయన్మార్. అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది, పెద్ద వార్ నడుస్తుంది, యుద్ధం నడుస్తుంది. వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి రోహింగ్యాలు. ఇటువైపు బంగ్లాదేశ్ వాళ్ళు. దీస్ టూ ఆర్ సెపరేట్ కేటగిరీస్. బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో మన దగ్గర ఇల్లీగల్ మైగ్రేషన్ నడుస్తుంది. రోహింగ్యాలు ఇస్ అ రీసెంట్ ప్రాబ్లం. అండ్ రోహింగ్యాల అడ్వాంటేజ్ అంటే దే ఆర్ ట్రీటెడ్ ఎస్ రెఫ్యూజీస్ బై ద యునైటెడ్ కమిషనర్ ఆఫ్ UNHCR అంటారు వాళ్ళు. సో మన దగ్గర ఇప్పుడున్న ఓటర్ లిస్ట్లో ఒక ఓటర్ ఐడి కార్డ్ ఇస్తే దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అదొక్కటే మీకు ఓటేయచ్చు. మిగతా ఏం నేను తీసుకెళ్ళి ఇది నా ఆధార్, మీరు అడగవచ్చు ఆధార్ కార్డు ఉంది కదా, అన్నిటికీ ఆధార్ కార్డు అంటున్నారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్, అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు ఆధార్ కార్డు తీసుకుంటే ఎస్, ఇట్స్ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. ఇట్ టెల్స్ సురేష్ కోచాట్ల ఈజ్ సురేష్ కోచాట్ల అంతే. మిగతా ఏం దాంట్లో నథింగ్ ఇస్ అ ప్రూఫ్. సిటిజన్షిప్ అయితే ప్రూఫ్ కాదు, అబ్సల్యూట్లీ లేదు. అదే మొత్తం పెద్ద డిబేట్ నడుస్తుంది కదా. మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు, పాస్పోర్ట్ ఇస్ నాట్ ఎస్ కరెక్ట్. పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం 1951 ఎంతో అనుకుంటారు, పాతది కాంగ్రెస్ హయాంలో వాళ్ళే అన్నారు దట్ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ ఓన్లీ ఎ ట్రావెల్ డాక్యుమెంట్ అంతే. బియాండ్ దట్ నథింగ్. అట్లనే పాన్ కార్డ్ ఇస్ నాట్ ఎ ఒఫిషియల్ డాక్యుమెంట్, ట్యాక్స్ డాక్యుమెంట్, అది ట్యాక్స్ కోసం పర్పసెస్. మీరు మిగతా డాక్యుమెంట్ చాలా ఉన్నాయి. రేషన్ కార్డ్ ఓన్లీ ఫర్ బెనిఫిట్స్,
సో మనకు కావాల్సింది ఎన్ఆర్సీ. మేబీ ఇదంతా అయిన తర్వాత ఎస్ఐఆర్ అని ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ సెన్సస్ ఫినిష్ అయిన తర్వాత యూ షుడ్ గో ఫర్ ఎన్ఆర్సీ అనమాట. మనకు కావాల్సింది వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రిజిస్టర్. రైట్. ఆ రిజిస్టర్ ఉంటేనే మనకు తెలుస్తుంది భారతదేశంలో ఎవరు సిటిజన్ ఎవరు సిటిజన్ కాదనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో Thank you మచ్, very థ్యాంక్స్ much. ఫర్ ద అనాలిసిస్.